చూద్దాం అన్నగారు ఇవాళ ఎంత అమౌంట్ అనేది తీసుకుని వెళ్తారో. అలాగే చూడండి ఇక్కడ బండలు కూడా చూడండి, సీల్డ్ బండల్స్. మీరు వాట్సాప్లో పెట్టి చూడండి అన్నా అంటే మేమేం చూస్తాం చెప్పండి, మేమేం చూడాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నా, నోట్లు ఉన్నా, ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉన్నా నేనైతే వాటిని అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన మీద నమ్మకంతో మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఖమ్మం నుంచి శబరినాథ్ గారు అయితే రావడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోలు చూశారు, ఎందుకంటే చాలామంది గ్రేడింగ్ చేయించుకున్న వీడియోలు మనం అయితే పెడుతున్నాం. చాలామంది ఫేక్ అంటున్నారు, ఒరిజినల్ అంటున్నారు, క్లారిటీ లేదు. కానీ ఏంటంటే అన్నగారు అయితే అపాయింట్మెంట్ తీసుకుని ఈరోజు రావడం జరిగింది. అన్నగారిని అడుగుదాం అసలు ఆయన ఏమనుకుంటూ వచ్చాడు ఏంటనేది. సార్ చెప్పండి. నేను రావడం జరిగింది యూట్యూబ్ ద్వారా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఖమ్మం నుంచి వచ్చామండి. నా పేరు శబరినాథ్, మాది బుక్ స్టాలు. ఖమ్మం నుంచి వచ్చాము. అన్నతో ఉన్న రిలేషన్ మాకు జనవరి నుంచి ఉన్నది. వచ్చి మేము ఇలా వచ్చాము, అన్న ఇలా ఉంది అని చెప్పాము. ఓకే అని అన్నారు. ఇగోండి నేను నోట్లు తీసుకొచ్చాము, ఏది సీలు నోట్లు తెచ్చాము, ఇగోండి కాయిన్స్ తెచ్చాము, అన్నీ తీసుకొని వచ్చాము. అన్నది ఏంటి అని అంటే అడ్రస్ తెలుసుకొని రావటం జరిగింది. గ్రేడింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక ఎంత వస్తే ఏంటనేది అన్నయ్య గారు చెప్తారు. గ్రేడింగ్ జరుగుతుంది. దగ్గరగా మినిమం ఒక 7-8 కేజీల వరకు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఇన్ని కేజీల్లో తీసుకొస్తే మటుకి అమౌంట్ అనేది ఛార్జెస్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఓకే, అన్నగారు దానికి ఎలా అయినా పర్లేదన్న, మీరు ఎంత ఛార్జ్ చేసినా పర్లేదు, మీరైతే కాయిన్స్ చెక్ చేసి పెట్టండి, వాల్యూ ఉన్న కాయిన్లు ఏంటివి లేదనేది. దానికి తోడు కొన్ని సీల్డ్ బండల్స్ తీసుకొచ్చారు. 50 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, లేదంటే ఓల్డ్ 50 కానీ, 1 రూపీ బండల్ కానీ, 5 రూపీస్ బండల్ కానీ, ఇలా చాలా అంటే ఇక్కడ 2 రూపీస్ బండల్ కూడా ఉంది చూడండి. చాలా అంటే చాలా బండల్స్ తెచ్చారు. ఇవన్నీ కూడా మనం లాస్ట్లో అసలు వీటికి ఎంత అమౌంట్ కడుతున్నాం ఏంటి అనేది కూడా చాలా క్లారిటీగా చక్కగా ఉంటుంది వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గ్రేడింగ్ మొదలు పెట్టే ముందు మనం తెచ్చిన ఈ మైక్రోస్కోప్ ఏదైతే ఉందో ఈ మైక్రోస్కోప్లో చూపించడం జరుగుతుంది. ఏ కాయిన్ అసలు ఏ మింట్ ద్వారా తయారైంది, దీనికి ఎంత వాల్యూ వస్తుంది మార్కెట్లో అనేది ఒకటి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో మింట్ మార్కు ఇయర్ లేకుండా కాయిన్ వాల్యూ అనేది ఎవరు చెప్పలేరు. అలా చెబుతున్నారంటే అదంతా ఫేక్, ఎవరిని నమ్మకండి. మీరు సపోజ్ 2 కాయిన్లు పెట్టి యూట్యూబ్లో స్క్రీన్ పైన నెంబర్లు చూపించి మీ దగ్గర ఉన్న కాయిన్స్ మేము కొంటాము అని అన్న వాళ్ళకి ఎవరికైనా పెడితే 2 కాయిన్లు పెడితే మీకు 70 లక్షలు చెబుతారు. అదంతా ఫేక్ అండి. మీ దగ్గర 1500, 2000, 4000 తీసుకుంటారు, 10,000 తీసుకుంటారు. అవకాశం దొరికితే 25,000 గారు తీసుకుని ఎలాంటి రిప్లై ఎవరు మోసం చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు అన్నగారు తీసుకొచ్చిన కాయిన్లు అన్నీ కూడా ఈ బుక్లో చూసి గ్రేడింగ్ అయితే చేస్తాం, ఎంత విలువ ఉంది ఏంటనేది చాలా క్లారిటీగా. ఓకే అన్న, మొదలు పెడదాం. ఓకేనా అన్న, ఈ కాయిన్ వచ్చేసేసి ఓకే 1 రూపీ కాయిన్ అండి, కాపర్ నికిల్ కాయిన్, 6 గ్రామ్ కాయిన్, 1989. మనకు కావాల్సింది 82, 91 చూసుకోండి అన్న. మన తర్వాత 91లో నోయిడా మింట్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 82లో బొంబాయి మింట్ ఉండాలి. మీరు ఫోన్లో పెడతాం చూడండి అంటారు ఫ్రెండ్స్. మీరు ఫోన్లో పెడితే మేము ఎలా చూడాలి, మీరు ఒక్కసారి మీరే చెప్పండి. 90. ఎందుకంటే కాయిన్ బొమ్మ మీద ఎలాంటి చిన్న స్క్రాచ్ ఉన్నా కానీ కాయిన్ వాల్యూ అనేది తెలియదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఛత్రపతి శివాజీ కాయిన్ కనిపిస్తుంది కదా. ఛత్రపతి శివాజీ కాయిన్ ఇలా హైదరాబాద్ మింట్ గుర్తుంటే మార్కెట్ వాల్యూ దీని వాల్యూ 1500 రూపాయలు అయితే ఉంది. అన్నగారికి ఒక 1500 రూపాయలు విలువ చేసే కాయిన్ అయితే తగిలింది. దీన్ని పక్కన పెడదామన్నా. ఓకే, చూడండి అన్నగారు అయితే 1960 నుంచి కూడా మంచి కండిషన్ కలిగిన 1 రూపీ కాయిన్, సిల్వర్ కాయిన్ అయితే తీసుకురావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దీని కండిషన్ చూడండి, చెక్కు చెదరకుండా ఎంత నీట్గా ఉందో. 1 రూపీ కాయిన్ 1916 చూడండి ఫ్రెండ్స్. జార్జ్ 5 కింగ్ కాయిన్. అన్నగారు మరి ఇలాంటి కాయిన్లు ఎక్కడి నుంచి కలెక్షన్లో అట్టి పెట్టారో తెలీదు. దీనికైతే మంచి వాల్యూ కలుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పాతకాలం కాయిన్ కాబట్టి. చూడండి ఇలాంటి కాయిన్ ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఉంటే వీటికైతే మంచి వాల్యూ అయితే పలకడం జరుగుతుంది.
అలాగే అన్నగారి దగ్గర ఇంకొక కాయిన్ అయితే ఉంది, ఇది కూడా 1975, ఇది కూడా ₹1 కాయిన్. ఇది విక్టోరియా కాయిన్ ఫ్రెండ్స్, చూడండి విక్టోరియా ఎంపైరస్. చూడండి ఫ్రెండ్స్, కాయిన్ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. కాయిన్ అనేది కొద్దిగా డ్యామేజ్ కలిగింది, కానీ ఏంటంటే కాయిన్ అయితే కింద చూస్తుంటే అసలు అలాంటి ఏమి కనిపించట్లేదు. చూద్దాం అన్నగారు ఇవాళ ఎంత అమౌంట్ అనేది తీసుకుని వెళ్తారో. అలాగే చూడండి ఇక్కడ బండ్లు కూడా చూడండి, సీల్డ్ బండల్స్. మీరు వాట్సాప్లో పెట్టి చూడండి అన్నా అంటే మేమేం చూస్తాం చెప్పండి, మేమేం చూడాలి, ఏం చెప్పాలి మీకు? ఏదైనా డైరెక్ట్గా వస్తే చూడండి, ఏదైనా డైరెక్ట్గా వస్తేనే తెలుస్తుంది, కానీ డైరెక్ట్గా రాకుండా ఏం తెలియదు కదా. ఇదైతే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న బండలు, దీనికైతే పెద్ద వాల్యూ లేదు. ఇందులో ఫ్యాన్సీ నెంబర్ ఏమైనా ఉందో చూద్దాం. ముందైతే గ్రేడింగ్ అవగొట్టేద్దాం. గ్రేడింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్. ఇది 1992 నోయిడా మింట్ ఉండాలి. నోయిడా మింట్ ఉంటే దీని వాల్యూ అనేది ₹3,000 ఉంది. ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ కొట్టేసేసి షేర్ చేయండి, ఎందుకంటే మీ దగ్గర కాకపోయినా వేరే వాళ్ళ దగ్గరకైనా కానీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ కాయిన్ ఒకటి చూపిస్తాం కదా, మీ అందరికి రేట్ చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి. హైదరాబాద్ మింట్ మార్క్ ఉంది కదా, చూడండి మా సంతోషం కోసం, మీ అందరి సంతోషం కోసం కూడా చూడండి ఫ్రెండ్స్. బొంబాయి మింట్ ఉంటే ₹60 ఉంది, కలకత్తా మింట్ ఉంటే ₹60 ఉంది, హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తుంటే ₹1,500 ఉంది ఫ్రెండ్స్. చూడండి లైవ్లో చూపిస్తున్నా, కాయిన్ చూపిస్తున్నాను, వాల్యూ చూపిస్తున్నాను. చూడండి స్టార్ గుర్తు, శివాజీ బొమ్మ స్టార్ గుర్తు ఉంటే ఈ కాయిన్ వాల్యూ అనేది ఈ రోజున మార్కెట్లో ₹1,500 ఉంది. ఓకే, ఇలాంటి కాయిన్లు మీ దగ్గర ఉన్నాయా లేవా తెలుసుకోవాలనుకున్నా కానీ మీరైతే మన దగ్గరికి అయితే రావచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే గ్రేడింగ్ చేయడం జరుగుతుంది, గ్రేడింగ్ని బట్టి వాల్యూ అనేది చెప్పడం అయితే కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియోని, ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 85 చిత్రంజన్ దాస్. చూడండి ఫ్రెండ్స్, ఇది చిత్రంజన్ దాస్ గారి కాయిన్. ఇది 1998 ఉంటే కాయిన్ వాల్యూ మినిమం 15 నుంచి ₹25,000 ఉంది. స్టార్ మార్క్ ఉండాలి. ఇది 1998 కలకత్తా మింటు, దీని వాల్యూ అనేది ₹20 నుంచి ₹30 ఉంటుంది UNC కండిషన్లో ఉంటే. 1992 ఉండాలి ఆ కాయిన్ అయితే. 94 2003 ఇంకోటి 1991. ఇది కానీ నోయిడా మింట్ ఉంటే ఈ కాయిన్ అనేది వాల్యూ అనేది 1992 నోయిడా మింట్ ఉంటే వాల్యూ. ఇది కలకత్తా మింట్. ఓకే, 2002. ఓకేనా, అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. అన్నయ్య గారు అయితే కాయిన్లు అయితే చెక్ చేయడం అయితే అంతా అయిపోయింది. అన్నయ్య గారికి కొన్ని నోట్లు అయితే మేము సెలెక్ట్ చేసాము. అలాగే ఒక ఛత్రపతి శివాజీ గారి కాయిన్, అలాగే 1975 సిల్వర్ కాయిన్ ఒకటి, 1916 సిల్వర్ కాయిన్ అయితే వచ్చినాయి. మినిమం కొద్దిగా అమౌంట్ అయితే మంచి అమౌంట్ అయితే రావడం జరిగింది. అన్నయ్య ఇప్పుడు మీ కాయిన్లు మంచి కాయిన్ తగింది కదా, మీ ఉద్దేశం ఏంటి? హ్యాపీ అండి. అది లేదు అనుకున్నాం కానీ వచ్చినాయి బై లక్, అదృష్టం కొద్ది. వచ్చేదాంట్లో వస్తాయి, రాలేదని బాధపడద్దు, వచ్చిందని ఆనందపడద్దు అన్న. వచ్చేదాంట్లో బై లక్, ఒకటి 100లో 2 రావచ్చు, 3 రావచ్చు. హ్యాపీ పట్టమే అన్న, జెన్యూన్గా ఉంది, హ్యాపీగా ఉంది, నష్టం లేదు. అలాగే అన్న చాలా అంటే చాలా సీరియల్ బండల్స్ అయితే ఉన్నాయి, ఓల్డ్ బండల్స్, ఇవి కూడా తీసుకుంటాం జరుగుతుంది. అన్నయ్య వాళ్ళకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటనేది వేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అన్న, ఓకే సంతోషం అన్న, సంతోషం అన్న, హ్యాపీ అన్న. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా, నోట్లు అయినా, సీరియల్ నెంబర్స్ అయినా, లేదంటే ఫ్యాన్సీ నెంబర్స్ అయినా, లేదంటే రేర్ కాయిన్స్ అయినా, ఏ కాయిన్ అయినా కానీ 500 కంటే అబోవ్ వాల్యూ ఉన్న కాయిన్స్ ఎన్నైనా తీసుకుంటాను ఫ్రెండ్స్. మీ అదృష్టాన్ని మీరు పట్టించుకోండి. నేనైతే ఈ నెల 29వ తారీఖు అయితే అవైలబుల్లో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.